డబ్బులు ఇవ్వకపోతే కత్తితో పడుస్తా. అంటే మాకు తెలుసు, మేము కోస్తా వ్యాపారం చేశాం. భయం ఎందుకలా తప్ప, ధైర్యమే సాహసం, ఉప్పసమే ఆయాసం. ఏబిసిడి ఏరాలవా ఎక్కాలన్నీ వద్దు. ఏమిలా తప్పు, పడగదిలో కడపాంబులు ఏం పెట్టావా? ఈ తెప్పితే కస్టమర్ల మీద ఎసరొచ్చని. ఒరే ఒరే ఈ చిత్రంగా ఉందే, ఇంకా సీల్దీలా? అది సంగతి. ఓపెన్ చేయడానికి వజ్రం కుదరలేదన్నమాట. చూడలే తప్ప సీల్దీ బొట్టుని సిలివెక్కింది. అంత ఆయిలేసి ఓరాయిల్ చేసి మంచి రోజు చూసి మన గుడి పేషెంట్ గారితో ప్రారంభం చేయించు. ఇంకా అప్పుడు అందరూ ఆరంభం చేయొచ్చు. దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది, సబ్బాసన కొడుతుంది, విశాలంగా ఉంది, చూడటానికి ఇంపితంగా ఉంది. ఈ గది ఎవరిది? అవునుగా చూసా. ఆహా, ఏమి కర్ర బలుబులు, ఏమి గుత్తి బళ్ళు పెట్టించావులా తప్ప. అవి అవసరమేలే. వచ్చినోడికి వల్లదప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దాని పని అదే చేసుకుంటుంది. యాడిది బ్యాడ్ స్మెల్ లతప్ప. వచ్చిన దగ్గర నుంచి ఒకటే వాసన కొడుతుంది. ఈ గది ఎవరిది? ఏం అలా బూజు పట్టించావు? పండగప్పుడు పరదా కూర్చోకూడదు. నీ అమ్మ గడుపు. ఇప్పుడు ఆయన రావటం లేదా? లతప్ప నువ్వట్ట ఫీల్గా మాక. నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ కదూ. కొట్లో గుమ్మస్తాలు పంపిస్తా. బూజులు పిచ్చుకొని బండ్ల కడిగించుకొని శుభ్రం చేసుకొని సోకు చేసుకొని సెంటు కొట్టుకో. అప్పుడప్పుడు మన సోడా బండల కన్నా పనికి వస్తుంది. గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. ఎట్టాటి ముండలకు నోళ్ళు ఇచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత. ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రాందీ షాపుల మోత. లతప్ప ఎవరు అనుకున్నావు? కొంజాటి రాజయ్య గారు మా వంశీకుడే. అర్ధాటి పూట ₹10 ఖర్చు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికే సీఎం అయిన మహానుభావుడు. దండం పెట్టుకో, కష్టకాల్లో పనికొస్తాడు. అబ్బో ఈ ముండకు దైవతుడు ఎక్కేని. నావాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాయ స్వామి. లతప్ప దేశ నాయకుల పుట్టోల దగ్గర నుండి దేవుళ్ళ పుట్టోల దాకా పెట్టావు. అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో పోలీసులు పెట్టించకపోయావా? ఏమి లేదు లతప్ప. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు వచ్చుకుంటుందని. లతప్ప ఆ ఫోటో ఎవరిది? అదేంటి నీ అమ్మ కడుపు మాడ. నువ్వేమో కాలు పైకెత్తావు, వాళ్ళు ఒంగోని పెడుతున్నాడుగా. నేను అట్ట అనుకోవట్లేదు లతప్ప. పనే పడితే పైకి దగ్గర పెండింగ్ సీన్ ఏమనుకుంటున్నా. ఆశం లేదు, ఆమోదం లేదు. కొట్లో గుమ్మస్తాలు లేరు. పిలిపించమ్మాయిని వ్యవహారమే తెలీదు. ఏమి లతప్పో, కుప్ప కుప్ప అంటున్నావు. అప్పు కోసం అయ్యే. తప్పించుకోపోతే గొప్పగా ఒప్పించుకొని తగిలించుకోవడానికి తగిన ధైర్యం ఉండొద్దు. వేస్ట్ మాటలని చెప్పదు. ఉన్నదొళ్ళు చెప్పేసి రాజకీయ నాయకుల్లాగా. ఏం ర్యాంకిల్లో చూసింది లతప్ప? ఏమి లేదు లతప్ప. వెనక నుండి అయితే ఎవడైనా ఒకటిగానే కనపడతాడు, కొండకు చట్టు పట్టినట్టు. అదే ఎదురుగుండానైతే ఉండ మొత్తం ఒక్కసారి దమాలు మనబడితే కళ్ళల్లో కనపట్టల్లా. రంగనాయ స్వామి పంగనామాలు. లతప్ప ఆ నామాలను తేలిగ్గా మాట్లాడమాక. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే చాలు. వాడు ఎక్కడికి పోయినా సరే 100కి 100 రూపాయలు చలామనే. అబ్బా అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది. లతప్ప మనలో మాట. మంచం కింద ఎవడన్నా మడిసి ఉన్నాడు చూడకపోయావా?
అది ఇచ్చి చేసిందేమోలే. అలా ఎందుకు అనుకోవాలా? పోలీసు పోరం ఒకరు భయపడనుకోవచ్చుగా. ఏది ఏమనగల తప్ప నేను ఇవాళ ఇల్లు బయలుదేరేలా చాలా మంచిదైంది. టైగర్ లేదు, టైగర్ లత్తప్ప మనకి అసలు వ్రెంగిలీషే రాదా? రొచ్చ అయితే రేపు ఏం భయపెట్టావి? బట్టతల ముండకెందుకో బర్మా చుట్టానికి, ఈ ముండకెందుకో వ్రెంగిలీషు. టైగర్ అంటే తప్ప కుక్క. అసలు కుక్క మనకు తప్ప. నేను ఇలా పొద్దుగల్లెత్తు మా బోడెప్ప ముఖం చూసా. దాని ముఖం చూసామంటే ఎదురురాయి దగ్గర ఎలకబడ్డట్టే, ఏదో లాభం తగిలిందన్నమాట. ఏ ముఖము ఎందుకు తప్ప? వయసు పోయినా వాడిపోయిన ముఖం, సిక్కిపోయినా సక్కనైన ముఖం, సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడుంటే ఇంకెవరిది తప్ప మీదే. ఓషని ఇరుపుడు తగలబడిపోను, ఏం ఇరుసుకుంటున్నావమ్మా? అందుకనే సకాలంలో వర్షాలు పడక అకాలంలో పడి రైతులు అన్యాయంగా దెబ్బతినిపోతున్నారు. చూడలే తప్ప మీ ఖాతాదారులందరూ కాటికి పోయినా బొట్టైన దొరపని గట్టి మొత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికే ఆనకట్ట లాంటి దానివి కదూ. నిజమేనంట. తప్ప ఈ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటేనే అంటున్నావా? అలవాటు ప్రకారం అందరికి దాని మంత్రం మన దగ్గర చదువుతున్నావా? తప్ప ఏంది మరిదో వచ్చి నీ బంగే నువ్వు నాశనం పోతే మాచల్ల బట్టం తలపేసిన కదే ముయ్యి నీ అమ్మ కడుపు మాడ. నేను వచ్చి నీ భరతనాట్యం చుట్టాక అమ్మాయి బామా కలాపం చుట్టాక పిలిపించి అమ్మాయిని కొట్లో గుమ్మస్తాలు కూడా లేరు, ఇంజన్ చల్లబడిపోతుంది నీ అమ్మ కడుపు మాడ. కళాకారులు, కళాభిమానులు, అన్నగారు ముటుకూరు సుబ్బారావు గారిని దీవించి 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ నీలంపాటి అమ్మవారి తల్లి ఎల్లవెల్ల కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యములు ఇచ్చి ప్రసాదింపవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను. మాకు తెలిసి ఈ లెక్కలన్నీ పిలిపించ ఎవరి మీద ఇంజిన్ చల్లబడిపోతుంది. అతనే స్టార్టింగ్ ట్రబుల్. చేత్తో కొట్టే సెల్ఫ్ కాటల్లా పెట్రోల్ రోజులకు మండిపోతుంది. పిలిపించ ఏం చేద్దాంలే. నేను ఎలా అన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ బలవంతంగా ఈడ్చుకెళ్తే చీ కాదులే కండువా బట్టి. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, మరి నీలంపాటి అమ్మవారి అడిగొప్పుల దేవస్థానం కమిటీ చైర్మన్ గారు మా ఇరువురిని దీవించి చెరకు 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ నీలంపాటి అమ్మవారి తల్లి ఎల్లవేళ్ళ కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యములు ఇచ్చి ప్రసాదింపసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను. మీ లాభాలు మీ, మా లాభాలు మాయి. తీసుకోండి, ఇబ్బంది లేదు. వెలిపి అమ్మాయిని బలవంతంగా ఫ్రెండ్స్ ఏడ్చుకెళ్తే కాదులే కండువా బట్టి పలుకుబడి పెరుగుద్దని 10, 11, 15 సార్లుగా వచ్చేళ్ళ షాంపిల్గా. పక్కన 0 పెడితే కదా పట్టింపు. లత్తప్ప పక్కన 0 పెడితే మిమ్మల్ని చూడగలిగేవాడినా. ఏ రోజు రద్దయిపోయి పెద్దల్లో కలిసి తద్దలు పెట్టి వాళ్ళకి ఇసుకొచ్చేది కాదు. సరే గాని
దాని ఇంటికి అక్కడ తప్పంట. లత్తప్ప ఈసారి దాని గుమ్మం తగ్గట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ముఖాన కళ్ళాపు తల్లట్టు లత్తప్ప అంత భయపడ్డారు. మీకెప్పుడు రాదా ఉమ్మి? అస్సలు ఇంకేమవుతుంది? ఈ ముండక తాకిడెక్కువై తడారిపోయింది. ఓయబ్బో నువ్వు మేళాలు కూడా చేసేదాని అన్నమాట. ఇది పందిరి బొంగునుకున్న పల్లకి బొంగేనే. తిక్క ఓ తేట వద్దులే. అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చా అనుకుంటది. ఇక్కడనే పడతాం కానీ ఫోన్లో చెప్పు ఎట్లా చెప్పించింది అర్థమయ్యేటట్టు. సొగుడు వ్యాపారమే. పోలీసు ఉంటే బాగా పడుతారు. ఇవ్వకపోతే కట్టి అని పెడతా. అసలు ఎవరు సీక్రెట్ ఎవరమే తెలియదు నీకు. మావయ్య ఎవరమ్మా ఆయన? తాళి కట్టిన పొద్దా తగిలొచ్చిన పొద్దా? మరి ఉండాలిగా. చెక్కింగ్ వాళ్ళు చెప్పి తప్పించుకోవడానికి. నల్లమంది వ్యాపారమేగా. మనకు లేదు. మన అత్తవరకు ఉంది. ఏ నీకు అవసరం అయ్యింది? ఓయబ్బో ఇది ఎక్కడ గజం 6.5 గజాల పన్నే. లత్తప్ప రాత్రి అంతా మంచులో పెట్టి ఏ కూర్చాం కల్లా తాటిగా ఇంత ముద్ద తీసుకొస్తా. సాలుద్దా సైజు పెంచమంట. పట్టదు. 2 కుట్లపు తీసి కొదై మట్టానికి పట్టుద్ది. సరే గాని ఎట్ట తింటా? నయ్యం నాపి కలుపుకొని నవిలి మీకు దరిద్రం పోతే ముండ. చీ పాడు జంతువులాగా ఏంత తింటమైంది. ఇంట్లో స్పూన్స్ లేవు, చెంచాలు అయితే మన ఇంట్లో అన్ని సాసర్లేనన్నమాట. వాడు చదువు మనకు వదిలే కన్నా తప్ప ఊరకే వచ్చిన ఊపిరి అడుగుని తిన్నావు. పాత రోజులు గుర్తుకొచ్చి రోత పడతావు. ఒక పెద్ద మనిషి సిగ్గుమాలి లెక్కేందుకు ఉంటుంది. సెకండ్స్ వస్తున్న వదిలిపెట్టిన తర్వాత సింతసెట్కి నిలబడి దా 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 అంటుంటది. ఏది ఇప్పుడేగా వచ్చింది, ఇంకా అలవాటు కావద్దు. ఏది తప్ప నువ్వు చుట్టాలు కాలుస్తా. అమ్మో ఈమె సంగతేమో అమ్మాయికి తెలియనట్టు, అమ్మాయి సంగతేమో ఈమెకు తెలియనట్టు. ఇది ఒక సస్పెన్స్ సన్నివేశం. ఇదిగో అటు తిరిగా ఇటు తిరిగా ఇలా చూపించు. ఒరి 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 చూడు నవనీతమైన పెదాల మీద మచ్చలేంది పాడు. మా మచ్చల గురించేగా, ఈ మచ్చల గురించేగా. చూడలే తప్ప గంటల తరబడి గల్లా పెడి కూర్చొని గాలి దొరక గజ్జలేయొచ్చు. రోజుల తరబడి వ్యాపారం కోసం ప్రయాణం చేసి 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 స్నానం చేసే తీరుబడి లేక తీటలేయచ్చు. ఓష ఎర్రి నాగమ్మ, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడ ఎనపెట్టిలో అన్ని లచ్చలున్నట్టే. మీకు గనక మచ్చలు పడ్డాయో పుచ్చి పురుగుడిపోతే మీ వ్యాపారానికే డేంజర్. నాకు సుట్టభ్యాసం లేదు. చివరి సిరేడితే గిడితే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా అది నాకు అప్పచెప్పు. వ్యవహారం తేడా పడ్డదిగా. 10 పైసెత్తా కానీ గంట మరకు చుట్టుకుని వంట పట్టిందాక వరండాలో కూర్చొని శాంతం అయిపోయేదాకా ఈ ప్యాంతా నమ్మకి వెళ్ళిపోయి ఈ అమ్మ కడుపు మాట. అమ్మ ఎంత అడుగుద్దు ఏముండ. ₹1 మనకు లెక్క ఉంది అసలు. ₹1గా నా జోబు అనుకున్నా తప్పదు నీ సంచా. సరిపోయింది లెక్క సరిపోయింది.
ఎంతలో తప్పని అడిగింది 1 రూపీ మనకి లెక్కే ఉంది చూడలే తప్ప 1 రూపీస్ వాల్యూ పైపు ఓల్డ్ 5 years బ్యాక్ నువ్వు అడిగింది 1 నేస్తే 500 తీసుకో రాదు లాభం 2 3 4 సరిపోయింది నా తల్లిదా అమ్మ నా తల్లిదా అమ్మ చూడటానికి అట్లా వికారంగా ఉంటాడు కానీ చాలా మెత్తడి మనసమ్మ ఎక్కడ పడుకుంటే అట్లా పంది కొరకు పెట్టినట్టు నువ్వు భయపడే పని లేదమ్మా 5 నిమిషాలు వచ్చుకోమ్మా అంతా 5 నిమిషాలు అంతా అయిపోద్ది అమ్మ నా తల్లిరా అమ్మ నా తల్లిరా చూడటానికి వికారంగా ఉంటుంది కానీ మనకు వికారంగా ఉండనుకుంటే ఎట్లా లకారం మనకేది నా తల్లిరా అమ్మ ఈ పొట్టు నా తల్లి మమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుంటుని ఎందుకండి అంత దూరంగా ఉన్నారు ఏం చేయమంటారండి అడుగు పెట్టగానే అమ్మోరులాగా అమ్మెదురైంది నాకు ఆమెని శాంతపరిచేసరికి నా పని శాంతమైపోయింది వెంటనే మళ్ళాలంటే వల్ల కావట్లేదండి మీరు కాస్త ఊపు చేస్తే గాని నేను మోపు చేయలేను ఆహా భలే కుర్రవాడా హుషారైన వాడా లేచిపోద్దమ్మా ఏ నాన్న ఏందది మీరే అన్నారుగా ఓసారైన కుర్రవాడని ఊపితే ఓసారి ఎక్కువైందని మాకు చైర్మన్ గారు చెప్పారు బాగా ఊపుతున్నావు ఉన్నాయన్నీ కింద పడతాయి ఏం లేదండి గట్టిగా బిగించుకొని వచ్చాం అవునా నీ వాళ్ళు చూపులలోనా పోదావా వద్దండి ఒకసారి పోతే అప్పదన్నా వద్దు ఇంకొక్కసారి ఇంకెందుకు ఒక్కసారే జీవితాంతరం అనుభవం అయిపోయింది ఇంకొద్దండి ఈ రోజు జనం కంటి నిండా ఉన్నారు ఈ రోజు వ్యాపారం చూసుకొని రేపేమైనా చేద్దాం అంతే అలా కాదండి ఒక్కసారి పెన్నా దగ్గరికి రాకపోయారా మయ్యనండి కొత్త ఏంటి మయ్యనండి కొత్త మీ అయ్యా ఒకసారి ఆయన మాట్లాడకుండా వచ్చా అది కాదండి మీ అయ్యా మీ అమ్మ లేరుగా మా అయ్య ఉన్నారండి ఉన్నారుగా ఉన్నారా మీ వాళ్ళు చూపులలోనా వాడా నీ వాళ్ళు చూపులలోనా నేను ఓడిపోయాను నీ వాళ్ళు చూపులలోనా నేను వింకాలు ఏమండి ఏమండి నిద్రమోహముడే ఏమండి ఎంతకాలానికి అర్థం చేసుకున్నారండి ఏం జరిగిందా ఎలా ఉంది నాకైతే ఏం లేదు వింకాలు నీ అందాల మోము నీ అందాల మోము
వాయిస్ సహకారం బాగలేదా? అబ్బాయి భలే వాయిస్తున్నాడు. అవునా? అవునా? అవును. ఏమండి అది కాదు, మంచి ఊపిరి ఆపారు పాడు. ఏంది ఆపేది? ఆపారు. తమ్ముడు సహాయం ఉంటే కదా. ఏమండి ఏమండి మళ్ళీ ఇంకోసారి చేయరా, మళ్ళీ ఫస్ట్ నుంచి. అలాగా? గట్టిగా పట్టుకో, పుల్ల గట్టిగా పట్టుకో. ఏమండి బాగుందా? ఏమండి నా ఫలితం వైపు రామరాజు గారు బింకాలు బిడియాలు మనకెందుకు, బల్దాలు పట్టింపు లేదు. నీ అల్దాల మోము, నీ అల్దాల మోము. ఏమండి నా పని ఏమండి అన్ని ఒక్కసారి గుండె పగిలిపోతుందా? అవునండి, నేనేది ఈరోజు మొత్తం నక్కలు కూర్చుంటుంది నా పని. నేనైతే కుక్కను దొక్కిరిచ్చినట్టుంది. ఇబ్బందిగా ఉండేది ఏమన్నా? కాదండి, మిమ్మల్ని చూస్తుంటే పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఏకాంత వేళ వృధా చేయనేలా, ఈ రేగి నీవు నేను. ఇంకొకసారి లేచిపోదామా? ఈ రేగి నీవు నేను గెలవాలి. హుషారైన వాడ నీ బాలు. మొగ్గల్టి నా బుగ్గ రమ్మన్నది మనసార కుష తీరా. ఈ యాంగిల్ భలే ఈరోజు కొత్త కొత్త యాంగిల్ మంచి స్పీడ్లో చేస్తున్నారు. మీకే తెలుసా? మీకెవరు నేర్పుతున్నారా? ఏంటి? మీకే తెలుసా ఈ యాంగిల్ అండి? మీకెవరు నేర్పుతున్నారా? అసలు ఏంటి నేర్పించడం ఏంటి? మీ అమ్మేమో నేర్పిస్తుందా అని. మా ఇంట్లోనే అన్ని పుట్టాయి. అదే మంచి మంచి పట్లు. పట్లేంది? ఇది చాలా తక్కువ. మొగ్గల్టి నా బుగ్గ మనసార కుష తీరా. నీ మనసైనది, నీ మనసైనది, నీ మనసైనది. ఏమండి మరీ ఎక్కువైపోతుందండి. ఏంటి నోట్లో ఏళ్ళు పెట్టుకొని ఇంకా ఏంటంటే చీక్కుంటారు ఎదురుగా నేనుంటే. నీవే కిలాడి రాజా, నేనే చలాకి రాణి. ఈ రేగి నీవు నేను గెలవాలి లోకాలు. వాడ నీ బాలు చూపులలో ఏమండి ఏమండి వామ మీరు రంగనాయకి అలాగా చేతిలో చెప్పలేమిటి? వెళ్తావా ఏమిటి? వెళ్తావా? లోపల మా చిత్ర గంధపు గిన్నె పగలగొట్టుకుంది. ఏమండి
ధైర్యంగా సరిపోయింది కానీ అదే అదే పని కావాలండి. చిత్ర వయసు ఎంతండి? నిన్నేనండి 12/13 లేదు వచ్చింది. ఏంటి పగలగొట్టుకునేది? ఏమేమన్నామండి? చిన్న పిల్లే కదా చెయ్యి దాచుకుని వచ్చిపోతున్నాను. ఏమండి ఎప్పుడు పట్టుకుంటే చుట్టాను అవుతావా? ఏంటది? చైర్మన్ గారికి ఏం తెలుసు? పసిపిల్లాడు, చిన్న బిడ్డ. ఏం తెలుసు ఆయనకి? అది కాదండి, ఆయన గట్టి పట్టుకుని చుట్టాలైపోతానని చెప్పాడు. అదేమో నీకే తెలియదు, మాకు తెలియదండి. ఏమండి చిత్తలు పిలుస్తారా చూద్దాం? ఏంటి చిత్తలు పిలుస్తారా చూద్దాం? చూసుకో. అవునా? ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందా అలా పిలుస్తా వస్తుందా? అమ్మాయి ఎవరైనా గట్టి పని మీద లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? అలా పిలిస్తే వస్తుందా? అమ్మాయిని పిలవాలంటే చిన్న ఊపు ఉండాలి. అమ్మాయికి ఊపు కావాలో మోపు కావాలో తోపు కావాలో మాకేం తెలుసండి. పిలవనా? రమ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, పాలే తెలుపన్న నీరే నలుపన్న, ముక్కు మీద తీపి గోపాల, మూగ కళ్ళ తేనె దీపాల, మూడొచ్చి కుదిరేరా మేఘమాల. రామ్మ బావ పిలుస్తున్నాడు. అదే లే లే అంటే లేకపోతే నీ అమ్మ కడుపు మాడ మడిసి మేమెందుకు పడిపోతామే? పడకసిని సీకిట్టేసి ప్రాక్టీస్ చేస్తున్నా. ఏం వేషం అండి? అబ్బా ఎంత అందంగా ఉన్నాడే బావా. నిజమే, చాలా అందంగా ఉన్నాడు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్యా. జయ కృష్ణ 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 హరే. పండుగ దేవయ్యా. చోట విన్నా నీ వార్తలేనా, వంట చేస్తలేలరా కోనంగిలా, ఊరంతా చేరి ఏమేమి అన్నా కళ్ళబల్లి మాటలే నా రాధిక, చిలువల చీరలు దోచిన మంచిని చూడవా, మనసును తెలిసి మాటలు విసరగలా. జయ కృష్ణ 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 జయ కృష్ణ 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 హరే. నేను తొయ్యలేని తొయ్యలేదు బావగారు, లోపల నుంచి మా అమ్మ తోసింది వచ్చి నీ మీద అక్కడి మీద పడతా. ఏమండి దీన్ని ఎప్పుడు ఎవరో
ఏయ్! ఈ మధ్య మా అమ్మ నేర్పించిన గుద్దులాటండి. బాగుందా బాగుందా బావా? మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, నాకు ₹1 ఇవ్వండి. అమ్మకు 1 ఇచ్చా. అయితే నాకు 10 ఇవ్వండి. అమ్మకు 1 నీకు 10. అవును. అసలు అమ్మ వయసు ఎంత, నీ వయసు ఎంత? అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? ఆయన డబ్బులు ఏం చేసుకుంటావే డబ్బులు? కాఫీ తాగుతాను బావా. ఎక్కడ కాగా వాడు తప్పు పెట్టరాదు ఏంటి అమ్మ? అబ్బో, ఆడపిల్లని, అందులో చిన్న పిల్లని. చిన్న పిల్లలు కాదు. నువ్వు లేవా? ఇస్తావా ఇవా? తొందరగా ఇవ్వండి. నాకు అప్పు ఎవరు ఇరు బావా? ఎలా ఉందంటే అలాగే ఉంటుంది. చాలే ఇవ్వు, తొందరగా ఇవ్వండి. ఏమిటి తొందరగా ఇవ్వండి? ఎంతసేపు తొందరగా ఇవ్వు. ఏమిటో తమరు బాధ? తొందరగా ఇవ్వు. చచ్చాడి వాళ్ళ. తొందరగా ఇవ్వు. ఏంది ఏమడిగా నేను? 10, 1, 1. రోజు వస్తా ₹1 ఇస్తుంటే వెళ్ళిపోతుంటా. ఎంత మోసం. లేకపోతే ₹10 ఒక్కరోజు మానమంటారు. సర్లే గాని బావా, ఈరోజు నీకు పరీక్ష పెడతాను. ఏం పరీక్ష? నీ అమ్మ కడుపు మానమని కరోనా రెండొస్తున్నట్టు. అది కాదు బావా, ప్రేమ పరీక్ష. అదైతే ఓకే. ఓకే, ఊరికే పెడతారా ఏమిటి? డబ్బులే. నేను అనుకున్నాగా ఏమని? వాడు కనబడుతున్నాడు. ఎవడు వాడు? ఎందుకులే మళ్ళీ వాడు పెరిగేది 100 అసలు చూడట్టున్నాడు. చిన్న దిష్టిలో ఇద్దరు తమ్ముడు. ఇద్దాం అనుకుంటా. తొందరకి ఇద్దాం అనుకుంటా. ఇదిగో మళ్ళీ రూపాయనా? అంతే కష్టపడి తెస్తా. బాధ నీకేం తెలిసింది? ఎప్పుడు ఎవరు వచ్చినా రూపాయలు ₹10. బావా, ఒక్కసారి మా అక్కయ్య పక్కన నించావా? ఏసి నిలమంటావా? ఏయ్, అది కాదు. పోజు కోసం చెయ్యి పైన వేసినమంటావా? వేయకుండా చూడండి బావగారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులేటాలు కాళ్ళేటాలు ఉండవండి. వచ్చారా, డబ్బులు ఇచ్చారా, వెళ్ళిపోయారా, అంతే. కష్టపడే పని లేదు బావా. ఇంటికి వచ్చాం, మీరు ఏమంటే సరే నిలబడండి. అక్క, ఎంతలే మొత్తం ఆగిపోయిందా? నవమన్మధుడా అతి సుందరుడా ఏమండి? ఏం జరిగింది? మీ తప్పే లేదు, మిమ్మల్ని అనుకోవాల్సిన పనే లేదు. మహానుభావులు ముగ్గురున్నారు కింద, ఎవరికి నేర్పాల్సిన పట్టుదలకు నేర్పడి పెట్టారు. అక్క, మనసును దోచాడు ఈ గనుడు. అక్క, ఎవరై కర్రాడు? ఏమిటి అర్థం కావాలా? అయితే ఉండండి, మా అమ్మ అద్దం పట్టుకొస్తాను. అమ్మది. మీ అమ్మ అద్దం ఇంకా ఎక్కడుంది? ఏమైంది? ఏమిటి? అమ్మ అద్దంలో బొమ్మ కనపడదా? నువ్వు దిగుడు పడాల్సిన పనే లేదు బావా. పోనీ నా అద్దం తెమ్మంటావా బావా? నీ అద్దం సైజు చిన్నది, నా బొమ్మ అస్సలు
అయితే ఏం చేయమంటావు? ఏమండి మన గదిలో ముందొకద్దాం, వెనకొకద్దాం, కుడివైపు ఒకద్దాం, ఎడమవైపు ఒకద్దాం, పైన ఒకద్దాం. ఏయ్, కింద అబద్ధం. రండి. రారా సరసకు రారా, రారా సరసకు రారా, ప్రాణమే నీదిరా ఏలుకో నాదరా, స్వాదరైరా పారా లోనికి పారా, ప్రాణమే నీదిరా ఏలుకో నాదరా, ఆదరో స్వాదరై. మీరెక్కడికి? నేను కూడా గదిలోకి. ఏమిటది? ఈ మధ్య వ్యాపారస్తులు పోటీలు ఎక్కువైపోయినాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు. మీ ఎక్కువ సొంతలు ఫ్రీనా? ఏయ్, ఏమిటా మాటలు? చిత్ర చిన్నపిల్లల గదిలో నా మాట ఏ దెబ్బతింటే ఆ లోపల గోరి అనుకున్నావా? మరి రావాలి యుద్ధమా? బావా, యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం బావా. ఎప్పటి నుంచో చూద్దాం కుదరట్లేదు బావా. నేను కూడా వస్తాను. అది చూసే యుద్ధం కాదు, ఎరుమగ చేసే యుద్ధం. యుద్ధం చేయడానికి బాణాలు మా ఇంట్లో ఉన్నాయి. మీ కాడ అది ఉందా? ఏదది? గాదా. మీరు మొయ్యలేనది కాబట్టి నేను చూసుకోండి. ఏమండి, ఇవన్నీ అనవసరం. నేను లోపలికి రావాల్సిందే, రావాల్సిందే. అంతే. మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? అక్క బావా గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమని చెప్పింది బావా. నేను చేసేటప్పుడు చూసి ఏయ్, అది కాదు ఎరుమగ నా మాటని నాకెత్తను తెలియపండి. ఇంకా మూడో పని అయ్యటనే. బా నీకేం తెలియదు బావా. గదిలో మూడో మనిషి ఉంటే పని మంచి కష్టపడుతుంది బావా. మొన్న నాలుగు ఇచ్చేది అమ్మవారి పడి తిరుమల నుంచి మీ అన్న తిరుగుతున్నాక ఒక్కసారి చెప్పావా? అయ్యా ముగ్గురు పని మంచి మరి ఎంత అన్యాయం అయితే చెప్పు. ఏదని చెప్పి నాకు పోయి ఇబ్బంది. చిత్ర ఎందుకు చెప్తున్నాను అర్థం చేసి ఏమిటంట? గదిలోకి వచ్చిన తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ చూసాము. అబ్బో, ఇవన్నీ మా కొత్త ఏం కాదు. సరే, అక్కని మొత్తం పైన ఉంటే మొత్తం కింద ఉంటా. అక్కని మొత్తం కింద ఉంటే అబ్బో, ఇది తేనే పనే కాదు, తెవినే వ్యవహారమే కాదు. ఏమండి? మీరు ఒక 5 నిమిషాలు తీసుకోండి. అలాగేనండి. గదిలో తీసుకెళ్తామండి. మేమేం చేస్తామండి? మేము చేసేది ఏమీ లేదు, అంత అమ్మాయి చూసుకోవడం. ఒకప్పుడు ఏం చేసామండి, ఇప్పుడు చేయటానికి మనకు అలవాటు లేని పని కాదు, ఏమీ లేదు. నేను 3 రకాలతో మీకు ఏమైనా అభ్యంతరం? 6 రకాలుగా చూసుకో, మాకేం బాధలేదు. నీ వస్తువులైనా కరిగిపోతుంది. మిమ్మల్ని అనుకోవాల్సిన పని ఉంది లేవి. ఆ కింద తయారు చేశారు, ఏమి మాకు తెలుసుగా. పట్టట్టుంటే వాళ్ళకి తప్పలేదు, వాళ్ళకి అందుకని డయాఫారాలు రైట్లు ఫెయిల్ అయిపోతుంది. అవునండి, బాగా జాగ్రత్తగా చూడండి. గట్టిగానే ఉంది. ఏం పెట్టి పెంచింది మీ అమ్మ మిమ్మల్ని? జీడిపప్పు. అంత మంచి సమ్మేగా. గట్టిగానే ఉంది. పంతులు గారు, కరువులో మీరు టెస్ట్ చేస్తారేమన్నా? ఆయన పప్పు చేయాలనుకున్నాను కానీ కుదరలా, అందుకని లైట్లు ఫెయిల్ అయిపోయినాయి పాపం తొందరగా. అటెండు
సమస్య ఇది బాగానే ఉంది. అది కాదండి, ఇవాళ చచ్చాడు. ఏంటైతే మా అమ్మాయిని ఏం చేస్తావు? మరి మన అంగట్లో వస్తువు కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ గట్టి ఉంది, ఎక్కడ గట్ట ఉంది చూసుకో. అంటే అంగట్లో వస్తువు లాగుందా మీ అమ్మాయి? జాగ్రత్త నెంబర్ 2 చూద్దాం. చూసుకో. ఏందో ఇప్పుడు అయిపోలేదా? 3 రకాలు చూస్తామని ఏ నెంబర్ బావా? పద్ధతి నెంబర్ 2. అటు ఉండదే, నీ మాయగోల నీది, నా పని ఒక పని కాలేదంట పాపం ఆయనకి. ఆయన తప్పన అయింది. ఆయనకి ఇస్తే మెలకొని ఉంటాడుగా. ఆయనకి తెలియదు జీవంతో ఆయన తీసుకుంటే పోయింది ఏషం మీద, మనం చూసే పనే లేదు. ఏదైనా సమస్య ఉంటే ఛాన్స్ పరిశీలించుకుందాం. మనం సొంతమైనప్పుడు బర్రెనో గొర్రెనో కొనుక్కోవాలనుకుంటే మంచి చెడు చెబుతాం. ఎక్కడ సుళ్ళు ఉన్నాయి, ఎక్కడ మచ్చలు చూసిగా చెప్పేది. ఇప్పుడు నేను బర్రెని గొర్రెనా? అమ్మాయి అయితే ఇప్పుడు బర్రె గొర్రెలా కనిపిస్తుంది. అంటే నీ కంటికి మనుషులా కనిపించట్లేదు. మేము అమ్మాయి మనిషి లాంటిదేగా. మనిషి నేను వస్తున్నా. ఇంక లేదులేండి, వద్దండి, ఎందుకో వద్దండి, వద్దు. ఏమండి సాంప్రదాయంగా చూడండి, తాకంగా వాక అక్క భలేగొచ్చు వాక్ అయితే చేనా ఎడకు. అమ్మాయికి రాలి కదండి. ఎందుకండి మీరేగా వాక్ చేయమన్నారు? నడవమనా? అయితే తప్పుకోండి. చూడండి బావా, నీ తెలీదు, మా అమ్మ నేర్పించిన హంస నడక. ఎట్టుంది? అబ్బో, నా నడక వంక పెడుతున్నావు కదా, అడుగు చూద్దాం. ఊపుకోవాలా? ఎందుకండి? ఏమండోయ్, మీ నడక ఎలా ఉందో చెప్పమంటారా? తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్టుకెళ్తాకొస్తారే వాళ్ళలాగుంది. నన్ను కొట్టగరు తిట్టగరు బావా సబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురు బావా సబ్బులు బావో. నన్ను కొట్టగరు తిట్టగరు బావా సబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురు బావా సబ్బులు బావో. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావా సబ్బులు బావో. మరి నిద్ర పట్టక తెస్తే బాబా సబ్బులు బావో. బావా బన్నీ రాయతావా? బన్నీ అంటే బన్నీ 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 అల్లుడెప్పుడవుతా బన్నీ బన్నీ. ఏమిటి తెగ చేస్తున్నావు డాన్స్? మీకున్న వస్తువులు మీరు ఊపుతున్నారు, మాకున్న వస్తువులు మేము ఊపుతున్నారు. ఊపుకో. ఏమండోయ్, 3 పాటలు పాడా, 30 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. ఇస్తే వెళ్తా. నువ్వు మా ఇంటికి వచ్చావా లేక మీ ఇంటికి వచ్చామా? తొందరగా ఇవ్వండి, అవతల నాకు చాలా.
పో ఓయ్ ఏమిటా పిలుపు మర్యాద లేకుండా ఆ? చక్కగా చిట్టి లల్లి బుజ్జి కన్నా అని పిలవాలి. అయ్యో ఇటు తీసుకొని వెళ్ళవద్దు. అంటే నేను కుక్కనా పిల్లినా? మా అమ్మతో చెప్తా ఉండు. టాటా see you. Bye bye. ఏమండి నా పాలు బయట అదేదో ఇంగ్లీష్లో మాట్లాడిందిలే, మీరు రండి. రండి. ఒరి ఎంత మర్యాద ఏమండి? ఏమండి అయ్యా తమ్ముడు అమ్మాయికి ఎప్పుడు పిలవలేదండి. పెంపుడు ముండా మర్యాద సగత దానికి ఏమీ తెలియదండి. ఏమండి వచ్చినప్పటి నుంచి అలాగే నిలబడి ఉన్నారు, కూర్చోరా. ఏమండి మరి మర్యాద ఎక్కువైపోయింది ఏమండి? మీరు అపార్థం చేసుకుంటున్నారండి. ఈరా అలా అన్నారా? అవునండి. నేను ఇంకొకలా అనుకున్నానండి. చూడు కూర్చో కూర్చో కూర్చోమంటాను కానీ అందుకు మనకు శ్రమ. ఏమండి అలా కాదు, లద్దప్ప చూసిన పనుకునే గ్యాస్ తప్ప కింద కుర్చీ ఉందా లేదా చూసుకోవేంటి? అది కాదు వ్యవహారం, కన్నడ పద్యం వాయించండి. అబ్బా, మహా సంగతులు అవి, చిన్న సంగతులు కాదు. కింద గుత్తులు గుత్తులు పైన గుత్తులు గుత్తులండి. అది కాదండి, ఏమండి కింద గుత్తులు గుత్తులు పైన. గుత్తులు గుత్తులు ఏమండి సంగతి ఈ సంగతులు ఎవరు నేర్పించారు? ఎవరెందుకు నేర్పిస్తారండి? చెప్పండి. మాకు పిలువు కాదు ఎవరు బయట బయట పెట్టండి. వినాయకరాజు కదండి. వినాయకరాజు గారు అంటే మా అన్నయ్య, తాత మా అన్నయ్య. అదే మా అన్నయ్య గారిని మీరు అలా మాట్లాడతారంటే? మీ సంగీతంగా వచ్చింది మాకు కూడా. ఏమండి ఏంటండి? మనం మనసు పెట్టి పాడితే ఆ, మనసులు గుట్టలు గుట్టలై ఆ. చావాల్సిందే. అంత చక్కగా పాడతారా? అయితే ప్రస్తుతానికైతే నన్ను చంపొద్దండి. అయితే వద్దా? ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారండి. నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఆ, నాకు 6వ వయసు వచ్చినాక అన్ని మంచంలోనే ఏంటది? వస్తువులు. వస్తువులా? ఏమండి మీరు ఒక మాట అడగనా? 100 అడగండి. మీరు పెద్ద కోటీశ్వరులు కదా. డోంట్ వరీ. మననే కోటికి పడిగెత్తాం. కోటికి పడగెత్తిన వారు గాజురాళ్ళ ఉంగరాలు ధరించినారేమిటి? గాజురాళ్ళ ఆ, గాజురాళ్ళ గాజుల సాటుపోయి కనబడతాం. ఇది ప్యూర్ గోల్డ్ అండి. గాజురాళ్ళు గోల్డ్ కంటే రాళ్ళు బాగున్నాయండి. బాగున్నాయా? అవును. ఎందుకు బాగావు? ప్యూర్ గోల్డ్ ప్యూర్ రాళ్ళు. రాళ్ళ పేర్లు చెప్పండి. వజ్రం, వైడూర్యం, కెంపు, వంపు, సొంపు, కంపు. కంపేంటి కంపు? మీకు వ్యవహారమే తెలియదు. వచ్చేటప్పుడు జాతరాల చెకింగ్ కోసం మార్చంలో కంప్యూటర్లో చెక్ చేయించామండి. షార్ట్ కట్ లో కంపు. మరి వంపంటే? ఎమరాళ్ళ పచ్చండి. పచ్చ. ఏమండి పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. పచ్చండి నాకు చాలా ఇష్టం అండి. అవునా? నాకు ఇష్టం. ఇవ్వరా ఇవ్వరా? పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటాను రా, జంట కట్టేసిన. మళ్ళీ ఇచ్చేస్తారా? అంటే నా మీద నమ్మకం లేదా? ఏమో చిన్న ఇంటికేసిందండి. ఏంటో? ఇంటి దగ్గర మై సచ్చాడు మంచోడు కాదు. ఏ ఇంటికి వెళ్ళగానే ఆడగల్లి చూస్తాడు. ఆ, ఉంగరాలు లేకపోతే ఆ. కొట్లో పడేసి దేవుడు రప్పాలండి. చాలే ఊరుకో, ఇంత పెద్ద వయసులో కూడా కొడతారేంటి? మాకు యాభై రత్నం వస్తే వయసుతో నిమిత్తం లేదుగా. ఇవ్వరా ఇవ్వరా? ఇస్తారుగా. ఎంత గట్టి తిప్పినా మన సొమ్మి అడిగిపోద్ది. లా 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 లా. మీరు
ఇవ్వండి. అదే మీరు పెట్టుకుంటారా, నన్ను పెట్టమంటారా? నేను పెట్టుకుంటా. లేదండి, వస్తున్నాను కాబట్టి నేను పెడితే నాకు తృప్తి. నొప్పి నొప్పి లేకుండా పెడతాగా. అసలు పెట్టే వద్దండి, అసలే కొత్త. నేను ఇంకా కొత్త. పట్టుకుంటే నొప్పి పుడుతుంది. పట్టుకోకుండా పెడతాగా. నిజంగా చూస్తారుగా నొప్పి లేకుండా. నిజంగా లా 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 లా. భయంగా ఉంది, భయంగా ఉంది. చెప్పాను కదండి, మీకే ఇబ్బంది లేకుండా పెడతానండి. జాగ్రత్తగా పెడతావుగా? నమ్మి ఇస్తున్నా. పెట్టి దూకుతారు పాలు. పెట్టలేదా? పెట్టలేదుగా. పెట్టినట్టే ఉండదన్నా. అది కాదండి, పెట్టే ముందు బాగోదు, పెట్టిన ఇప్పుడు బాగుంటుంది. ఏమండి, అసలు పెట్టినట్టే లేదండి. మరి ఏమనుకున్నారు? పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది. ఇది ఇంత వదులుగా ఉంది. ఏమండి, సైజుల్లో తేడా. మొదట గరుగు ఆడి సంతకుంటుంది, పెట్టుకోండి కావాలంటే. ఏమండి, ఈ ఒకటేమంత బాగాలేదండి. చెప్పాలండి, ఒకటేంది రెండేందండి, ఏకంగా మొత్తం తీసుకుని పెట్టుకొని చూసుకొని. అదేం వద్దు, ఒక్కొక్కడికి పెట్టుకుంటా ఉంటాను, మీరు తీసిస్తూ ఉండాలి. ఒక్కటొక్కట ఇస్తే పెట్టుకొని చూసుకొని ఇచ్చేస్తారా? కానీ అది కూడా కానివ్వండి. ఏం ఊడి రావడానికి ఏమైనా కష్టంగా ఉందా? ఏం లేదండి, విరుగా ఉన్నాయి అంతే. అవునా, తొందరగా తీయండి. రివ్వున సాగే రేపరేపలాడే యవ్వనమేమన్నదో పదే పదే. రివ్వున సాగే రేపరేపలాడే యవ్వనమేమన్నదో పదే పదే సవ్వడి చేయుతున్నదో. రివ్వున సాగే. ఏమండి, ఏంటది? ఏంటండి? ఏమండి, ఇవి చాలా బాగున్నాయండి. ఏమండి, ఇవన్నీ నాకు ఇచ్చినట్లు మీ రంగనాయకి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా. అయితే నేను ఉంచుకుంటా. ఏంటండి అలా ఉన్నారు? ఏంటి? నాకు ఆరోగ్యం బాగలేదండి, గుండె ఈకైపోయింది. అవునా? ఎప్పుడో బానే ఉన్నారు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటది? అదే లవ్వండి. నయ్యం కింద పడి కిచకిదా కిచకిదా అనుకో. మళ్ళా ఏమండి, వ్యాపార నష్టం వచ్చిన యథవ ఎవడైనా సరే ఇంతకంటే ఎక్కువ నవ్వమండి. నవ్వినప్పుడు నా ముఖం అంతే ఉంటుంది. మీరు తీమాడు ఇస్తే బాగుంది. ఇదేందబ్బా తీస్తే బాగుంది, ఇదేందబ్బా ఏమో మీరు తీమాడు తీస్తే బాగుంది. ఈ అట్లా తీయదు కానీ ఎవరికి మీరు తీసారనుకోండి, పొద్దుగల మటర్ అయిపోవాలా పేపర్ వచ్చింది.
ఏమండి మనకన్నా ముందోళ్ళ పరిస్థితి ఏందండి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? ఏమి లేదండి. ఆ, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానండి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇదేంటండి ఇది? కంకణం అండి, ఏదో విషయం. సువర్ణ హస్త కంకణం. ఇవ్వండి. ఆ? నన్ను ప్రేమించట్లేదా? అబ్బో ఏమండి? ఇది కూడా చాలా బాగుందండి. ఎందుకు బాగోదండి? ప్యూర్ గోల్డ్. ఏమండి? మరి తాములు తీసుకుంటారా? వద్దండు. ఒకసారి తెలియకేసుకుంటే కడుపులో టిక్కెట్టి గుండె పడి అంత పని అయింది. అలాగా? నేనైతేనేమో చిలకల చిలకల చుట్టిస్తా. మీరు చిలకలా చుట్టిస్తారండి. అవి లోపలికి పోయి పిలకలుగా పెరిగితే అయితే ఆ, అత్త పూసుకోండి. అత్తరు రాసి బిత్తరు చేద్దామనే. పోనీ ఆ. సెంటు పూసుకోండి. అదైతే అస్సలు వద్దు. ఏమో మొన్న గుడి దగ్గరికి పోయి చైర్మన్ గారు పిలిస్తే సెంట్ అనుకొని ట్రాన్స్ఫర్ ఆయిల్ పూసుకున్నా. అప్పుడు మారింది. కలర్ ఇంతవరకు చేంజ్ చేయలేదు. పోనివ్వండి. ఆ, అది పూసుకుంటావా? ఏది ఇది? అదే అప్పుడు పూసుకున్నావు. ఏది గంధమా? అదైతే అందంగా మందంగా పోతారా? తప్పించుకోను. పొయ్యండి మీ సరదా తీరుద్ది, నా దొరద తగ్గుద్ది. రావు ఈ రాజా అందాల రోజా. అందాలు చదువుతూ ఈ రేగి నీకు రగాలు చదువుతూ రాబోయిరా. ఏమండి? ఇదేంటి హారమా? ఏంటండి ఇది? ఇలా పెట్టుకుంటారా? ఇలా పెట్టుకుంటారా? ఇలా పెట్టుకుంటారా? సుందరంగా, ఓ సుందరంగా, సుందరంగా మరుమగలేను రావేలా, నా అంద సందమును దాచుకు నీకై రావేలా. సుందరంగా మరుమగలేను రావేలా, రావేలా, రావేలా. తల్లితో అంతకంటే దూరం ఉన్నాం. అడుగప్పులో కోలాటానికి రాలా ముండ మంచి రసపతి కుష్టు ఏడుసు బుల్లి పుట్టి సావకుండా ఉంది. మంచి మంచి వస్తారు. ఇక్కడ పథకాలు ముండ ఉతకం ఇస్తుందంట. అమ్మా చెప్పక చేజారిపోయినట్టే. ఇవిగో తల్లి ఇవన్నీ పిచ్చిగా అవుతారు కదమ్మా. తీసుకెళ్ళి నా భాషణాలు పెట్టమ్మా. పెట్టు పాషాణం అయిపోతాయి. నువ్వు వెళ్ళమ్మా. అల్లుడు గారు పని నేను చూస్తాను. నువ్వమ్మ. అల్లుడు గారు పై కరుడు కింద కిరుడు ఎందుకు రల్లుడు ఏదో తెరదలుచుకోలే ఒక్కసారి తెరదలుచుకో అట్ట నవ్వుమాక లేతకుండా దెబ్బతింటుంది.
అట్ట అడగకూడదు. లవ్లు అనేక చేసుకుంటాం. అమ్మాయి నన్ను వచ్చిందిలే. అయ్యో ఎంత పొరపడి అమ్మాయి చిన్నమ్మాయి చిత్ర పెరట్లో సురపడి తీసుకొచ్చి అక్కయ్య పడగలు ఎందుకు పెట్టేవి బాగా తెలియకుండా మూతి పెట్టావు. ఎందుకు మూతి పెట్టింది? ఏ పిడతలు? ఒక పెద్ద మనిషి ఇంత దూరం డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చింది మీ పిడతల్లో మూతులు పెట్టడానికా? ఏమని? అది కాదు లత్తప్ప, అమ్మాయి కాశ్మీరీ స్నో పూసిందిలే. ఊళ్ళో తప్ప లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అది ఎండకడలో పోయిద్ది, చలికి ముడుచుకుంటుంది. ముడుచుకుంది. కానీ అమ్మాయి వెళ్ళేటప్పుడు నా గురించి ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పింది? అది కరెక్ట్ గా చెప్పింది, ఉన్నది ఉంటగా చెప్పేసింది. పెద్ద మనిషి నీకు ఎవరి మీద వెళ్ళిపోయి తెలిపా ఎవరో తెలీదు. దానికి ఏం కొత్త కథ దొరికింది వెనక. భూచోడా ఒరియల్లమ్మ కడుపులు మాడ. డబ్బులతో వరకు బుల్లోడు, డబ్బులు అయిపోయిన తర్వాత భూషోడా. కానీ అమ్మ ఏమి కాంబినేషన్ అండి. అక్క అద్దటం సెల్లెలు తిద్దటం బాగుదా? అంత పొడుగుంటే ముండకి వేసుకోవటం రాటల్లా. పెట్టమ్మా పెట్టు. ఇక్కడ ఒక పిన్ను పెట్టి కింద సెంటర్ లో ఆరంగులో మేకు తెక్కూడదు. అద్దం పాటి ముండల్లారా ఏమి తింటున్నారే మా సొమ్ము. లతప్ప ఏది పెట్టుకుంది ఇమ్మంటారు నాకు అర్థం కాదు. పెట్టుకుంది ఇమ్మంటారు నాకు అర్థం కాదు. పెట్టుకుని ఇది లూజ్ అయింది నాకు. సైజుల్లో తేడా ఉంటుందిలే అమ్మా. అమ్మా నాకు బల చల్లేస్తుంది, చంపేస్తుంది. తప్ప పద్దరు వేసుకుంది ఇమ్మంటారు నాకు అర్థం కాదు. అదే వేసుకుంది ఇమ్మంటారు. ఎన్ని పండుగలు వస్తున్నాయి, ఎన్ని తిరునాళ్ళు వస్తున్నాయి. నాకు ఒక పట్టులంగా అనుకుంటుచ్చావటే డబ్బులు ఉండొద్దు నాకు. బావగారిది అమ్మ కడుపులు మాడ పంచే లంగా కుట్టించుకుంటాం. ఎందుకే లత్తప్ప నాకు ఇయ్యాలంది కానీ లోపల టైర్ లేదు. గోసి పెట్టుకొని ఇది కూడా నువ్వే పట్టుకో. మా అయ్య చెప్పాడు, ఓరి ఎదవా ఈ బజారుకి వెళ్ళమాకురా అన్నాడు. నాకు బుద్ధి ఉండొద్దు. అమ్మ నా కాళ్ళకి చెప్పులేవి నా బాగా సరిపోయినాయి అమ్మ. నా బాగా సరిపోయినాయి అమ్మ. సరిపోయినాయి బావ ఎంత మంచివాడు. మా అమ్మకి చెప్పులు లేవని చెప్పులు కూడా తెచ్చాడు. బావా ఈ సైజు మా అమ్మకి కరెక్ట్ అయిపోయింది. బావా మీ అమ్మకి నా ఒక్క సైజ్ అయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు సైజ్ అయినా సరే కరెక్ట్ గా సెటప్ అయితే ముండలారా. ఏమి అంటాను మా సొమ్ము ఏడ్చాడు ఎదవా. అమ్మ మై ఇక్కడ ఉందా ఖాతా అమ్మ కడుపులు మాడ. మా సొమ్ము వంశ పారంపర్యంగా తింటాం. అత్తమ్మ ఎడుకోవాలి చెప్పి